నమస్తే అండి. ఈరోజు మనం లంచ్‌లోకి, డిన్నర్‌లోకి 2 డిఫరెంట్ రెసిపీస్ కానీ ఒకే బేస్ గ్రేవీ తోటి ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీస్ చేయటం చాలా సింపుల్. మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 20 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే చాలు. లంచ్‌కి డిఫరెంట్ రెసిపీ అండ్ డిన్నర్‌కి ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేసేసుకోవచ్చండి. బేస్ గ్రేవీ అనేది ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఒక సొరకాయని చెక్కు తీసేసుకొని దాన్ని గ్రేట్ చేసుకోండి. సీడ్స్‌తో సహా గ్రేట్ చేసుకోండి. ఏం పర్వాలేదు. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని సన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండ్ ఉప్పు. ఈ నాలుగిటితోటి ఒక స్మూత్ పేస్ట్ రెడీ చేసుకోండి. మీరు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ కోకోనట్‌లో ఉండే మాయిశ్చర్ సరిపోతుంది పేస్ట్ రెడీ అవ్వడానికి. ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ రెడీ చేసుకోండి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇందాక తురుము పెట్టుకున్న సొరకాయ దాంట్లో రెడీ చేసుకున్న కారము, తర్వాత తరుక్కున్న ఉల్లిపాయలు, కరివేపాకు, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు అండ్ కొన్ని నువ్వులు వేసుకొని అండ్ ఇంగువ, తర్వాత పెరుగు, కొంచెం పెరుగు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో, ఇది మీకేంటి అనంటే ఏదైనా కానీ ఆనియన్స్ కానీ ఏదైనా మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకిష్టం లేదు అనంటే లేకపోతే వేసుకోండి. కారం కూడా పచ్చిమిరపకాయలు కూడా మీ కారానికి తగ్గట్టే వాడండి. ఇప్పుడు మనకి బేస్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు నేను ఒక 50% తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 50%లో ముందుగా మనం ఏంటంటే డిన్నర్ దానికి రెడీ చేద్దాము. ఒక 50% గ్రేవీలో తగినంత గోధుమ పిండి తీసుకోండి. అండ్ ఇది మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనికి మీరు సెపరేట్ వాటర్ కానీ ఏది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొరకాయలో ఉండే వాటరే సరిపోతుందండి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ పిండి మిక్స్ చేసేటప్పుడు మనం చపాతీ డోని ఎట్లా మనం రెడీ చేసుకుంటామో, ఇది కూడా అట్లాగే మనం కలుపుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్నొచ్చేసి ఒక కంటైనర్‌లోకి తీసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొని, దాంట్లో పెట్టేసుకొని మనం దీన్నిప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చండి. ఎందుకు ఫ్రిడ్జ్‌లో పెట్టమని అంటున్నానంటే, ఇది బయటుంటే గనక సొరకాయ నుంచి మనకి ఆ వాటర్ అనేది ఇంకా బయటకొచ్చి పిండి అనేది మీకు ముద్ద ముద్దగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏంటి పిండి రెడీ చేసుకొని పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, మీకెప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు చేసే ముందు డైరెక్ట్‌గా బయటికి తీసుకొని మీరు చపాతీలు చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి చపాతీలప్పుడు మీకు. ఇన్ కేస్ మీకు టైం లేదు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే టైం లేదనంటే ఫ్రీజర్‌లో కూడా ఒక 5 మినిట్స్ అట్లా అన్నా పెట్టుకోండి. అప్పుడు కూడా మనకు కొంచెం బానే వస్తాయి. ఎక్కువ పిండి పట్టకుండా ఉండాలంటేనే ఇదంతా గూడా. సో, చూసారు కదా! ఇలా చపాతీల్లాగా తయారు చేసేసుకొని అండ్ మనం కాల్చుకోవడమే. పెన్నం బాగా వేడెక్కనివ్వండి. ఆ తర్వాతనే ఈ పొడి పిండంతా దులిపేసి, ఆ తర్వాత చపాతీని ఇంక పెనం పైన వేసుకొని మనం చపాతీలు ఎట్లా కాల్చుకుంటామో అట్లా కాల్చుకోవడమే. నేనైతే ఆయిల్ కూడా ఏం వేయట్లేదండి కాల్చేటప్పుడు. మీరే చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చినాయో. దీనికి సైడ్ అయితే ఏది అవసరం లేదు. మీరు కావాలి అని అనుకుంటే కొంచెం పెరుగు అండ్ కొంచెం పికిల్‌తో తినొచ్చండి. అంతేనండి. సో, ఈ సొరకాయ చపాతీలు లేకపోతే సొరకాయ రొట్టెలు మీరేదనుకుంటే అది రెడీ అయిపోయింది. ఇది మీరు హ్యాపీగా డిన్నర్‌కి తినేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి అనంటే లంచ్ దాంట్లోకి ఎట్లా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇది మీకు క్విక్‌గా అయిపోతుంది. మీకెప్పుడన్నా కానీ వచ్చేసి నైట్ మీరు చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఆఫీస్‌కి కానీ, లేకపోతే పిల్లల లంచ్ బాక్స్‌కి కానీ క్విక్‌గా ఏదైనా తయారు చేసుకొని పెట్టుకోవాలి అని అనుకుంటే, ఈ రకంగా మీరు ముందు రోజు నైటే ఈ బేస్ గ్రేవీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ రోజు మార్నింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి పని. వితిన్ 5, 10 మినిట్స్‌లో మీకు రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్‌కి. సో, దానికేం చేయాలి అనంటే ఒక పెన్నంలో ఆయిల్ పోసి వేడి చేయండి తాలింపుకి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఆ తర్వాత కావాలి అని అనుకుంటే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి. ఇది మీకు ఆప్షనల్. మీకు అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఆ బేస్ గ్రేవీలో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ఈ తురుము మిక్స్చర్ ఉంది కదా! అది దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసి కుక్ అవ్వనివ్వండి. మనకు ఆ సొరకాయ తురుమనేది పచ్చిగా ఉంటుంది కదా! మనం తురుముకొని పెట్టుకున్నది. అది మీకు కుక్ అయ్యేంత వరకు కూడా మీరు దీంట్లో మగ్గించుకోండి. వన్స్ అది బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో థిక్‌గా ఉండే మజ్జిగ కానీ, లేకపోతే థిక్‌గా ఉండే పెరుగు కానీ వేసుకొని, మనం పెరుగు పచ్చడి ఎట్లా తింటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలి అని అనుకుంటే మజ్జిగలాగా చిలక్కొట్టుకొని కూడా ఆ పెరుగుని వేసుకోండి. కొంచెం వేడి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. అప్పుడు మీకు పెరుగు విరగకుండా ఉంటుంది. స్మూత్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అంతేనండి. మీకు సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి. ఎంతో ఈజీగా అండ్ సింపుల్‌గా మీకు ఒక్క బేస్ గ్రేవీ ముందుగా మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే,
వితిన్ 15-20 మినిట్స్‌లో మీకు లంచ్‌కి, డిన్నర్‌కి 2 డిఫరెంట్ రెసిపీస్ రెడీ అయిపోతాయండి. సో, ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.